పోనీ ఉద్యోగమో వ్యవహారమో ఉంటే వేరు, లేనివాడు అంతే. పోనీ ఉద్యోగం ఉందండి, ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంటి నుంచి పనిచేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, అంటే ఇంట్లోంచే తద్దినం పెట్టడం, అంతకంటే ఇలా జోరుగా తద్దినం అక్కడికి వెళ్ళి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇంటి నుంచే నేరుగా పెట్టచ్చు. ఇక్కడ తర్పణం పెడిస్తే అక్కడికి పోతుంది. ఇది వచ్చాక ఏమైంది, రాత్రి 11 అవుతుంది. నిజమే, 11ంటికైనా పడుకుంటారా మీరు? గమనించరు. వాళ్ళు గమనించండి, ఓ లైట్ వెలుగుతూ ఉంటుంది, సినిమా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనస్సుకు చికాకుగా ఉందండి. ఆ వర్క్ చికాకుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా పడుకుంటే ఆ చికాకు పోతుంది. ఈ సినిమా చూసామనుకో చికాకు ఇంకాస్త పెరుగుతుంది. అందులో అన్ని హత్యలు, మానభంగాలు, గొడవలే కదా, లేకుండా సినిమా ఎలా ఉంటుందని. సీతారామ కళ్యాణం సినిమా తీసి చూపిస్తారంటే చూపించరు, చూపించిన శివధనుర్భంగం చూపిస్తారు. అందులో లేని రావణాసురుని తెచ్చి పెడతారు. రావణాసురుడు లేడు, అసలు వాడు రాలేదు అక్కడికి, తెచ్చి పెడతారు. ఎందుకంటే ఆ సీన్ లేదే మరి టికెట్ రావు. మరి రావణాసురుడు రావాలి, అక్కడ ఓడిపోవాలి, రాముడు గెలవాలి. లేదు, వాల్మీకి రామాయణంలో ఎక్కడ లేదు. శివధనుర్భంగానికి రావణాసురుడు రాలేదు, వాడికి అసలు తెలియదు ఆ విషయం, కానీ పెడతారు. ఎందుకని? సీతా కళ్యాణాన్ని కూడా సంచలనాత్మకం చేస్తే తప్ప ఎవడో చూడడం. మామూలుగా ఏదో రాముడు ధనుస్సు విరిచాడు, సీతాదేవి పొడి చేసుకుందంటే మామూలైన 150 రూపాయలు దండకి ఎందుకంటాడు. అందులో ఏదో గొడవ ఉండాలి. మంచిది, సినిమా అంతా గొడవే కదా. వీళ్ళు 1 గంటకి పడుకుంటున్నారు, పొద్దున్న 10ంటికి లేస్తారు, 2 విధాలా దెబ్బతిన్నారు. ఇదే తమో గుణం. అంచేత మనలో రజోగుణం ప్రధానంగా ఉంటూ అప్పుడప్పుడు ఇలా గుళ్ళోకి వచ్చినప్పుడు, ఉత్సవాలు చూసినప్పుడు, లేదా ప్రవచనాలు విన్నప్పుడు, పురాణం చదివినప్పుడు మనం సత్వగుణంలో ఉంటాం. మామూలుగా ఇంట్లో మన పనులు మనం చేసుకునేటప్పుడు కూడా సత్వగుణంలోనే ఉంటాం, ఇబ్బంది ఏం లే. పిల్లాడు స్కూల్ నుంచి వచ్చాడు, ప్రోగ్రెస్ కార్డు పట్టుకొచ్చాడు, వాడికి అనుకున్న మార్కులు రాలేదనుకో, రజోగుణం అప్పుడు వస్తుంది. ఎందుకు రాలా? వాడు ఫీజు కట్టాం, ఎవరి కోసం? చదవా, పక్కింటి వాడికి ఎందుకు వచ్చాయి? అదే పోటీ, రజోగుణం. రజోగుణం నుంచే రాజకీయం వచ్చింది. రాజకీయం అంటేనే పోటీ. పంచాయతీ ఎన్నికల్లో 2.5 కోట్లు ఖర్చు పెట్టారు ఒక చోట. పంచాయతీ ఎన్నికలకి 2.5 కోట్లు. రామరామ ఏం చేసుకుంటాడో తెలియదు. పంచాయతీకి 2.5 కోట్లు అండి. పత్రికల్లో వచ్చిన మాట చెబుతున్నానమ్మా. ₹1 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చు పెట్టినవి చాలా ఉన్నాయి. కోటి దాటిపోయినవి కూడా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వాడు 2.5 కోట్లు ఎలా సంపాదించుకో అక్కర్లేదుట, కుదరదని పోటీ వచ్చింది అంతే. అదే రజోగుణం. ఆ పోటీ వ్యక్తిగతంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం మీద అంత ఖర్చు పెట్టాలంటే అదే రజోగుణం. మానవులం మనం రజోగుణం ప్రధానంగా ఉంటాం. అందుకే మన లోకం రజోలోకం. దేవతల్లో కూడా రజోగుణం, సత్వగుణం ఉంటాయి. దేవతల్లో కూడా పోటీలు పడతారు. ఎవడన్నా తపస్సు చేసి దేవేంద్రుడు అవుతున్నాడు అంటే దేవేంద్రుడు అసూయపడతాడు, రజోగుణం ప్రవేశించింది అనమాట. అంతకుముందు ఉండదు, తర్వాత వచ్చింది, వస్తుంది, అరుదుగా వస్తుంది. దేవేంద్రుడు ఎప్పుడు అందరినీ పరీక్షిస్తాడు. దేవేంద్రుడు పరీక్షించినంత మాత్రాన అతనికి అసూయ అనుకోకూడదు. పరీక్ష పెట్టడం అనేది దేవేంద్రుడి బాధ్యత. అతనికి అప్పగించారు. ఎవరు తపస్సు చేస్తున్నా సరే, ఇంద్ర పదవి కోసం చేసినా, ఊరికే ఏదో ఇంటి వెనకాల పదవి కోసం చేసినా నువ్వు పరీక్ష చెయ్యాలి, నీ బాధ్యతది. అంచేది ఇంద్రుడు అప్సరసలను పంపిస్తాడు, డబ్బు ఇస్తాడు, ప్రలోభాలు పెడతాడు, పరీక్ష చేస్తాడు. అది ఆయన బాధ్యత. ఆయన దురుద్దేశం ఏమి ఉండదు లోపల. మనకి పరీక్షాధికారులు పరీక్ష పెట్టరు, అలాగే పెడతాడు. ఆ పరీక్ష మాత్రంగా పెట్టి ఊరుకోకుండా ఒక్కోసారి ఇంద్రుడు కూడా ఆ ప్రభావానికి లోనైపోతాడు. వాడు తపస్సు చేస్తున్నాడు అనగానే వీడికి బెంగ వచ్చేస్తుంది. వాడు కాలక్షేపానికి తపస్సు చేయొచ్చు. ఈయనేమనుకుంటాడు? ఇంద్ర పదవి కోసం అనుకుంటాడు. అంటే రజోగుణం ఆయనలో ప్రవేశించింది. అది లేకపోతే ఇంద్రుడు బాగానే ఉంటాడు. చెబుతాడు తపస్సు ఏమిటో అని. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెబుతాడు, వాడు నా కోసం కాదంటే మీకు అది ఏవో వరాలు కావాలంటే ఇచ్చేయని గొడవదులు. సత్వగుణంలో ఉన్నాడు. అంటే దేవలోకంలో ప్రధానంగా సత్వగుణం ఉంటుంది. రజోగుణం, తమోగుణం అప్పుడప్పుడు వస్తుంది. మానవలోకంలో రజోగుణం ప్రధానంగా ఉండి సత్వగుణం, తమోగుణం అప్పుడప్పుడు వస్తాయి. రాక్షస లోకం ఉందే, 3వ లోకం పాతాళ లోకం, అక్కడ తమోగుణమే ప్రధానంగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ మద్యం, మాంసం సేవిస్తూ హింస ప్రధాన కార్యక్రమంగా కలిగి ఉంటూ, అలాగే శుభ్రంగా తిని తాగిన తర్వాత పడక్కపోతే ఇంకేముందండి, విపరీతంగా పడుకుంటూ, లేచింది మొదలు ఎవరినో తిడుతూ, కొడుతూ, యుద్ధాలు చేస్తూ, అది ప్రధాన గుణంగా ఉంటారు. కానీ వాళ్ళలో కూడా అప్పుడప్పుడు సత్వగుణం ఉంటుంది. రాక్షసులు చాలామంది తపస్సు చేశారు. హిరణ్యకశ్యపుడు చేయలేదా? ఈ రాక్షసుడు తపస్సు చేయలేదండి. యుద్ధమే వరంగా కావాలని కోరిన దారుణమైన మనిషి బాణాసురుడు, వాడు కూడా తపస్సు చేశాడు. ఇంత చేస్తే శివుడు ప్రత్యక్షమైతే వాడు కోరిన వరం ఏమిటంటే, నాకు ఈ చేతులున్నాయి దేనికి? కాఫీ హోటల్లో బల్లలు తోడవడానికా? ఇన్ని చేతులు ఎందుకు ఇచ్చావు? నాకు సమానమైన వీరుడితో యుద్ధం వచ్చేలా చేయమన్నాడు. యుద్ధం రావడానికి తపస్సు చేస్తారా? అనిరుద్ధ ఉపాఖ్యానం చదివితే అర్థమవుతుంది. ఉషా అనిరుద్ధుల కథ, ఉషా కళ్యాణం. వాడు అందుకే చేస్తాడు. ఎవడు పిచ్చి వాడికి ఆనందం అండి. శివుడికి ఒళ్ళు మండిపోయి ఎవరైనా మంచి వరం కోరతారు. ఇదేమిటిరా, యుద్ధం కావాలని కోరుతున్నాడు, నీకెందుకయ్యా, వచ్చిన వాడివి వరం ఇవ్వడం నీ పని ఇచ్చేడు పోమంటాడు. అంత పొగరపోతులో మాట్లాడతాడు.
నేను యుద్ధం కావాలనుకోరు అంటే శివుడికి కూడా కోపం వచ్చి, మంచిది అబ్బాయి, నీ 1000 చేతుల తీట అణిగిపోయి అణిచేసేవాడు ద్వారకా నగరంలో ఉన్నాడు, వచ్చి శుభ్రంగా అణిచేస్తాడులే అంటాడు. ఆ రకంగా శివుడు బాణాసురుడికి వరం ఇవ్వడంతో పాటు శ్రీకృష్ణుడికి కర్తవ్యాన్ని చెప్పినట్టు తర్వాత నేను ఇస్తున్నాను అబ్బాయి, తర్వాత నువ్వు చూసుకోవాలి. ఆయన వచ్చి శుభ్రంగా 998 చేతులు ఖండించి బారేసి 2 మిగిల్చాడు. ఇంత తపస్సు చేసి సాధించింది ఏమైంది? పోయే మొత్తం అన్ని. తపస్సు చేసినప్పుడు బాణాసురుడు సత్వగుణంలో ఉన్నాడు, వరం కోరేటప్పుడు రజోగుణంలో ఉన్నాడు. కేవలం అమ్మాయి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటే, అది కూడా శ్రీకృష్ణుని యొక్క మనవాడిని పెళ్లి చేసుకుంటే, వీళ్ళు క్షత్రియులే వాళ్ళు క్షత్రియులే కాబట్టి ఇవ్వడానికి ఏమీ ఆటంకం లేని పరిస్థితులు ఉన్నప్పటికీ భయంకరంగా కక్ష కట్టి ఏదో పరువు హత్యలను ఇప్పుడు కొంతమంది చేస్తున్నారే అమాయకంగా మూర్ఖంగా, అలాగ పరువు హత్యకు సిద్ధపడ్డాడు బాణాసురుడు. అనిరుద్ధుడిని తీసుకెళ్ళి బంధించాడు. దాంతో బలరాముడు సహా కృష్ణుడు సహా మొత్తం ప్రద్యుమ్నుడు సహా అందరూ యుద్ధానికి వచ్చారు, చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి చెబుతున్నారు అనవసరంగా, పిల్లలు కనుక వయస్సు వచ్చిన వాళ్ళు ప్రేమించుకుంటే వాళ్ళ ఇష్టమైతే ఒప్పుకోండి, లేకపోతే వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయండి, అంతేగాని వెంటబడి వేటాడకూడదమ్మ, చాలా తప్పది. మన పురాణాలు అంతే చెప్పాయి. చెప్పండి, ధర్మం ఏదో చెప్పాలి. విన్నారా మంచిది, వినకపోతే మరీ మంచిది, ఇంకా చెప్పక్కర్లేదు. ఆ కుటుంబం బాధ్యత మనకి లేదు. మంచిది అబ్బాయి, నీ కర్మ నువ్వు అనుభవించని చెప్పడమే, నువ్వు సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతే. అంతేగాని వెంటబడి వేటాడి గొడ్డళ్ళు గొడవళ్ళు పెట్టడాన్ని మన పురాణాలు కూడా అంగీకరించట్లేదండి. పెద్దవాళ్ళు గమనించాల్సిన విషయం ఇది. పిల్లలకి చెప్పే మాట కాదు ఇది, పెద్దలకి చెప్పే మాట. పరువు హత్యలు చేయండి, వివాహం కోసం కుటుంబం నిలబెట్టుకోవడం కోసం వెంటాడండి వేటాడండి అని పురాణాలు కూడా చెప్పడం లేదు. అలా చేసిన బాణాసురుని శ్రీకృష్ణుడు సంహరించాడు. మనకిష్టం లేకపోయినంత మాత్రాన్ని వాళ్ళు వివాహం చేసుకోకూడదంటే కుదరదండి. వాళ్ళకి 25 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ జీవితాన్ని నిర్ణయించుకునే అధికారం రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. అంచేత వాళ్ళ ఇష్టం. అక్కడ తల్లిదండ్రులు ఒకటే విరక్తి. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయ రమమాణాయ, అంతే. వెంకటేశాయ మంగళం. అయిపోయింది అబ్బాయి, మనకి విరక్తి కొద్దాం, మనకి ఎందుకు వచ్చిన గొడవ. వాడు పెళ్లి వాడు చేసుకున్నారు, కళ్యాణ మండపం కలిసి వచ్చింది, కట్నం కలిసి వచ్చింది. మనం వెళ్లకుండా ఉంటే అది కూడా కలిసి వచ్చింది, ఖర్చులు కూడాను. చేసుకొని సుఖంగా ఉండమే కదా మనకు కావాలి. అంత ఇష్టమైతే పెడతాం, లేదా మానేస్తాం, ఏం పర్వాలేదు. ఇలాగ జీవితంలో ఏ సమస్యనైనా మనం సవ్యంగా సత్వగుణంతో పరిష్కారం చేసుకోవాలంటే మంగళాశాసనాన్ని మించినటువంటి స్తోత్రం లేదు. అదేదో చివర మన అర్చకులు సాధారణంగా, ఇప్పుడు నేను దర్శనమైన తర్వాత కూడా అక్కడ పుష్పార్చన చేశారే, పుష్పార్చన దగ్గర నేను ఎవరు దర్శనం చేసుకున్నా వారు వెంటనే చదువుతారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని ఆ శ్లోకం ఖచ్చితంగా చదువుతారు. అంచేత ఆదిరంత్యేన సఖేతో అని సంస్కృతంలో ఓ మాట ఉంటుంది. అందుకని చివరి శ్లోకం దగ్గరికి వెళ్ళిపోతారు, చక్కగా ఒక గంతు వేసేసి అక్కడికి వెళ్ళిపోతారు. ఏమిటా చివరి శ్లోకం? మంగళాశాసన వరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. అయిపోయింది. మొదటిది చివరిది చదివితే మొత్తం అని చదివినట్టే. అదో పద్ధతి ఉంటుంది. మరి మొత్తం చదవడానికి సమయం కుదరాలిగా, సమయం కుదిరితే చదువుతారు, లేకపోతే టూకీగా అన్నప్పుడు ఇది అది అందుకుంటారు అంతే. అంత్యములో లబ్ధము ఈజ్జుకొట్టు మధ్యములో నష్టము, సరిపోయింది లెక్క.